హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే రీసెంట్గా మైసూర్ ఊటీకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మీకు రూమ్ కావాలి అంటే 1 వీక్ బిఫోరే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రైజెస్ ఉన్నాయి రూమ్స్కి అయితే. మీరు 1 వీక్ బిఫోర్ బుక్ చేసుకుంటే మీకు రీజనబుల్ ప్రైస్లో ఇంకా కంఫర్టబుల్ రూమ్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఒక 10 డేస్ బిఫోర్ బుక్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఊటీకి వెళ్తుండగా ఇదైతే మాకు బస్లో వెళ్తున్నప్పుడు వ్యూ అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఊటీ స్టార్టింగ్ నుంచి ఇంకా ఇక్కడ మీకు గ్రీనరీగా ఉంటుంది, మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది. చాలా బాగుంది కదా వ్యూ. మీరు ఎప్పుడైనా ఊటీకి వెళ్ళాలనుకుంటే మాత్రం ట్రైన్లో బుక్ చేసుకోండి. మాకైతే ట్రైన్ సీట్స్ దొరకలేవు, అందుకని మేమైతే బస్సులో వెళ్ళిపోయాము. ఇంకా మీరు ఊటీలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మీకు టీ ప్లాంట్స్ కనిపిస్తాయి, చాలా వరకు అవే ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. మేమైతే ఆ రోజు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము, కాచిగూడ స్టేషన్ నుంచి. మాకు ఈవినింగ్ ట్రైన్ ఉండే. హైదరాబాద్ నుంచి మైసూర్కి అయితే మాకు అరౌండ్ 15 to 16 అవర్స్ పట్టింది. ఇంకా మేము మైసూర్లో దిగేసి మళ్ళీ వెంటనే టిఫిన్ చేసేసి ఇంకా ఊటీకి స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి ఊటీకి అయితే 850 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మాకైతే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఊటీకి స్టార్ట్ అయినప్పటి నుంచి మాకైతే ఇదే వ్యూ ఉంది. అండ్ ఇంకోటి, ఊటీలో అయితే ఎప్పుడు కానీ రెయిన్ పడుతూనే ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మీరైతే ఊటీకి వెళ్తున్నప్పుడు అయితే కొంచెం షెటర్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఎక్కువ క్యారీ చేస్తే బెటర్. మేము వెళ్ళింది అయితే సమ్మర్లో. ఇంకా మన సైడ్ ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా, కానీ అక్కడ వన్స్ ఊటీ ఎంటర్ అయ్యాక మాత్రం అసలు ఎండ అనేది ఉండదు. మొత్తం వర్షాకాలంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 24 అవర్స్ రెయిన్ పడుతూనే ఉంటుంది, ఎండ అనేది కనిపించదు. మనమైతే అక్కడికి ఖచ్చితంగా విత్ బ్లాంకెట్స్ అండ్ షిటర్స్ వేసుకొని వెళ్తేనే మనం అక్కడ ఉండగలుగుతాం, లేకుంటే కష్టం. అక్కడ చూస్తున్నారు కదా, దీన్ని అయితే సింగారా టీ ఎస్టేట్స్ అంటారు. ఇదైతే ఆల్మోస్ట్ 4500 ఎకర్స్లో ఉంటుంది. ఇక్కడైతే మొత్తం టీ ప్లాంట్సే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది చూస్తూ ఉంటే అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడే ఉండాలి అనుకుంటాం, వాటిని చూస్తూ ఉండిపోవచ్చు, అంత బాగుంటుంది క్లైమేట్ అయితే. అక్కడ టీ ప్లాంట్స్ ఉంటాయి కదా చాలా వరకు. అక్కడ టీ పౌడర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ అందరం ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాము ఇండివిజువల్గా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అయితే మేము బస్లో నుంచి షూట్ చేసిన వీడియో ఇది. మాకు బస్లోనే స్టార్టింగ్లోనే ఇంత బాగా అనిపించింది అంటే క్లైమేట్ అసలు. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాక మళ్ళీ సపరేట్గా చూడడానికి వచ్చాము వీటిని. ఎక్కడ చూసినా గ్రీనరీ, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇదైతే కోనర్. నాకైతే మొత్తం ట్రిప్లో ఈ కోనర్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్లాంట్స్ చుట్టూ అయితే మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంటుంది. మనం అక్కడికి వెళ్తాము, లోపలికి వెళ్ళాక కూడా ఫాగ్ మన మీదకి వస్తుంది. ఇంకా ఇక్కడైతే చాలా వరకు మూవీ షూటింగ్ జరిగాయి ఇక్కడ. రీసెంట్గా జరిగిన హాయ్ నాన్న మూవీ షూట్ కూడా ఇక్కడ జరిగింది. ఆల్మోస్ట్ అంతా షూటింగ్ ఇక్కడ అయిపోయింది. ఇదైతే చాలా పీస్ఫుల్గా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. అండ్ ఇంకోటి, ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే నేపాలీ డ్రెస్ ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే నేపాలీ డ్రెస్ మనకి అరేంజ్ చేసేసి వాళ్ళే పిక్స్ దింపుతారు ఇక్కడ. అదైతే చాలా ఫేమస్ ఇక్కడ. నేను కూడా నేపాలీ డ్రెస్ వేసుకున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఆ ఫొటోస్. ఇంకా నేనైతే ఈ క్లైమేట్ని చూసి చాలా ఎంజాయ్ చేశాను.
ఇదైతే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడైతే చాక్లెట్స్ తయారు చేస్తారు. చాక్లెట్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మేమైతే చాలా ప్యాకెట్స్ తీసుకున్నాము. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఊటీ నుంచి మైసూర్కి రిటర్న్ అయిపోతున్నాము. ఇదైతే బందిపుర ఫారెస్ట్. ఇక్కడైతే చాలా జింకలు ఉన్నాయి. ఇంకా మేము ఎలిఫెంట్స్ కూడా చూసాము ఇక్కడ. అండ్ ఇక్కడైతే మాకు నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు అయితే ఇక్కడ అలౌ చేయరు. ఎందుకంటే ఇక్కడ టైగర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇదైతే సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. ఇక్కడైతే మొత్తం 191 టైగర్స్ ఉంటాయంట. మాకైతే టైగర్ కనిపించలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము మళ్ళీ మైసూర్కి వెళ్ళాము. ఇదైతే మైసూర్ రైల్వే స్టేషన్లో. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళాము. ఇదైతే ఎంట్రీ అన్నమాట. అక్కడ ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకోవాలి మైసూర్లో. టికెట్ కాస్ట్ అరౌండ్ 20 రూపీస్ టు 30 రూపీస్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫుట్వేర్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకైతే కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నవి అయితే పురాతన విగ్రహాలు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మైసూర్ రాజుకి బ్రిటిష్ వాళ్ళు ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అని రాసుంది అక్కడ. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది రష్ ఉన్నారు. సో వీడియో అనేది సరిగా షూట్ చేయలేకపోయా. ఇంకా ఇవైతే రాజుల కాలంలో ఎలా ఉండేవారో మనుషులు అని చెప్పేసి ఇవన్నీ ఒక ఫొటోస్ రూపంలో మనకు చూపించారు. ఇంకా ఇదైతే గోల్డెన్ థ్రోన్. అక్కడ మీకు ఒక చైర్ కనిపిస్తుంది. నాకు అక్కడ చాలామంది ఉండడం వల్ల నాకైతే వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి వెళ్ళేసి అయితే అక్కడ ఉన్న ఫేమస్ చర్చ్ ఇది. దీని పేరు అయితే సెయింట్ ఫిలోమినా చర్చ్. ఇదైతే 1936లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ చర్చ్ ఇన్ ఆసియా. ఇంకా ఈ చర్చ్ అయితే జర్మనీ స్టైల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో అందుకే అయితే ఫేమస్గా నిలిచిపోయింది టూరిస్ట్ ప్లేస్గా. ఇంకా మేమైతే ఆ చర్చ్ కూడా చూసేసుకొని ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మాకైతే ట్రైన్ అక్కడ ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా ఉండే. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎవరు లేరు. ఇంకా మేము ట్రైన్ రాగానే అయితే మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ఇక ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ గాయస్.